ప్రస్తుతం ఎండాకాలం ఎండలు బాగా ఉంది. లైసెన్సుల కోసం వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తుంది సార్ చాలామంది వస్తున్నారు. చాలామంది మనం గమనిస్తే చెట్లు బై లక్కీ గాడ్ గ్రేసెస్ ప్రకారం చెట్లు ఉన్నాయి కాబట్టి ఆ చెట్ల నీడ ఉంటుంది సార్. అయితే అది కొంత ఇబ్బంది ఉంది సార్ ఒకటి. రెండోది ఏంటంటే తాగడానికి ఇక్కడ మంచినీళ్ళు లేవు సార్. మన గవర్నమెంట్కి లైసెన్సులు కడుతున్నారు, ఫీజెస్ కడుతున్నారు. అంటే వాళ్ళ పట్ల మనం సౌహృదయంతో వ్యవహరించాల్సిన టైంలో కనీసం తాగడానికి నీళ్ళు ఎక్కడ లేవు సార్. ఇందాక గమనించిన బయట హోటల్కి వెళ్ళి తాగాల్సి వస్తుంది. నేను చూశాను సార్, నేను చూపిస్తాను సార్. అది అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే సార్, రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎక్కడ కూడా కరప్షన్ జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయమని చెప్పారు సార్. ప్రతి ఆఫీస్లో మన ఆఫీస్లో కనపడుతుంది సార్. అంటే అది ఓకే, అది రెండు అంశాలు. ఓకే, ఇప్పుడు నీళ్ళ విషయంలో అంటే అది మా బాధ్యత కాబట్టి మేము ఆల్రెడీ పెట్టినాము. మీకు నేను వచ్చి చూపిస్తాను. నేను ఇంకా ఎక్కడన్నా అందులో మాది ఏమైనా ఇంకా సరి చేసుకునేటుంటే తప్పకుండా అవి కూడా నేను ప్లాన్ చేస్తాను. ఎందుకంటే మా దగ్గర అప్లికేషన్స్ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదు అనేది నా మొదటి ఆలోచన. నేను అదేవిధంగా నేను ఆఫీసులలో మా స్టాఫ్లో కానీ అందరు కూడా చెప్తుంటాను. అదేవిధంగా చెప్పడమే కాదు, నేను ప్రాక్టికల్గా ఆ విధంగానే మేము బిహేవ్ చేసేసి అందరికీ హెల్ప్ చేయడానికే ముందు వరుసలో ఉంటాం కాబట్టి ఏదన్నా కానీ అటువంటి ఏది ఉన్నా కానీ నేను తప్పకుండా ఇంకా అది సరిపోకపోతే ఇంకా వేరే మేము క్యాన్లు కానీ అటువంటి మంచినీళ్ళకు కూల్ వాటర్ పెడితే బాగుంటుంది. తప్పకుండా మేము దాని మీద నేను నిర్ణయం తీసుకొని పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మీరు కెమెరాస్ గురించి అడిగినారు. అది మా కమిషనర్ ఆఫీస్ నుంచి రావాల్సి ఉన్నాయి అవి. అయితే ప్రస్తుతానికి స్టేట్ లోపల మనకు ఖైరతాబాద్ ఆఫీస్లో మాత్రమే కెమెరాస్ పెట్టడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ కూడా కొన్ని రోజుల్లో వచ్చేస్తాయి. అవి వచ్చిన తర్వాత మాకు కూడా అది మంచిదే. ఎందుకంటే ఏదైతే మాకు కూడా అసలు ఎందుకు వస్తుండ్రు, ఇప్పుడు కొంతమంది ఏంటంటే పని గురించి వచ్చిన వాళ్ళు అయితే పని గురించి మా ఆఫీస్ ఉన్నది, పని గురించి రావాల్సిందే, వాళ్ళు ఆఫీసులలో ఉండవలసిందే. కానీ పని లేకున్నా కానీ ఇక్కడ కొంతమంది వచ్చేసేసి అట్లా కూర్చుండేసేసి డిస్టర్బెన్స్ చేసుకుంటూ అటువంటివి కూడా జరుగుతున్నాయి. కాబట్టి కెమెరాస్ వచ్చేసేస్తే మా నోటీస్కు ఇమీడియట్గా వచ్చేస్తుంది కాబట్టి మాకు కూడా హ్యాపీగానే ఉంటుంది. అది వచ్చిన వెంటనే దాన్ని తప్పకుండా మేము ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఇంకొకటి, నేను టూ వీలర్స్ స్పెషల్లీ టూ వీలర్స్ డ్రైవర్స్ కానీ ఓనర్స్ కానీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే తప్పకుండా హెల్మెట్ ధరించండి. ఎందుకంటే ఈ టూ వీలర్స్లలో యాక్సిడెంట్ అయ్యేసేసి మరణాలు కానివ్వండి, ఎక్కువ ఇంజురీస్ కానివ్వండి జరిగేటి టూ వీలర్స్ కాబట్టి మీరు చాలా జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు వేరే వెహికల్స్కు టూ వీలర్స్కు డిఫరెన్స్ ఏంటంటే ఈ టూ వీలర్స్ అనేది అన్బ్యాలెన్స్డ్గా ఉంటుంది వెహికల్స్. ఎందుకంటే స్పీడ్లో వెళ్ళేసేసి మనము బ్రేక్ కొట్టినా కానీ సడన్గా ఆగిపోయేది ఏంటంటే కార్లు కానివ్వండి, త్రీ వీలర్స్ ఫోర్ వీలర్స్ కానీ దానికి బ్యాలెన్స్ ఉండదు కాబట్టి ఆగిపోతుంది. కానీ టూ వీలర్స్ అలా కాదు. అవి మనం మళ్ళీ కాల్ కింద పెట్టేసో అది బ్యాలెన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి ఆ స్పీడ్లలో ఇవన్నీ మనం కంట్రోల్ చేసుకోలేము. కాబట్టి దయచేసి మీరు ఓవర్ స్పీడ్ నడపకుండా హెల్మెట్ తప్పకుండా ధరించేసేసి మన మహబూబ్ నగర్ను మనము ఎటువంటి యాక్సిడెంట్లకు లోను కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా, ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రాణం విలువ చాలా చాలా విలువైనది. ఎందుకంటే ఒక స్టూడెంటే చనిపోయింది అనుకోండి, రాబోయే రోజులలో మన దేశానికి అతను ఉపయోగపడే వ్యక్తి కావచ్చు, ఎవరికి తెలియదు. కాబట్టి ఏ ప్రాణం కూడా చిన్న చూపు చూడడానికి వీల్లేదు. కాబట్టి ప్రతి ప్రాణం కూడా మనకు చాలా ముఖ్యమైనది. కాబట్టి ఆ కోణంలో మేము దృష్టి పెట్టేసేసి నేను మాత్రము ఈ రోడ్ సేఫ్టీ విషయంలో మాకు కొద్దిగా కష్టమైనా కానీ ఏదైనా కానీ ప్రతి విలేజ్కు మేము టచ్ చేయాలని మాత్రం గట్టిగా అనుకుంటున్నాం. మేము ఆ ప్లాన్ కూడా నేను సక్సెస్ చేయాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది ఒకవేళ మేము చేయగలిగితే మాత్రము చాలా వరకు మేము అందరికీ అవేర్నెస్ చేయగలిగిన వాళ్ళ మాత్రం అని తెలియజేసుకుంటున్నాను. పైన సంవత్సరము ఫైనాన్షియల్ ఇయర్ 24-25లో రవాణా శాఖ మొత్తము మన మహబూబ్ నగర్ జిల్లా మన రాష్ట్రంలో 5వ స్థానంలో నిలిచింది. అంటే అందులో క్వార్టర్లీ ట్యాక్స్ కానివ్వండి, లైఫ్ ట్యాక్స్,
ఫీజెస్ కానివ్వండి, సర్వీస్ ఛార్జెస్, గ్రీన్ ట్యాక్స్, డిటెక్షను, ఇవన్నీ కలిపేసేసి మేము మొత్తము మాకు ఇచ్చిన టార్గెట్ ఏంటంటే 108 కోట్లు మాకు టార్గెట్ ఫిక్స్ చేయడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వము. దాంట్లో మేము 95,11,00,000 మేము కలెక్ట్ చేయడం జరిగింది. 88.12% మేము రీచ్ కాగలిగినాము. అయితే ఈ సంవత్సరము 100% రీచ్ కాకపోవడానికి ఏంటంటే కొద్దిగా లైఫ్ ట్యాక్స్ కూడా కొద్దిగా వెహికల్స్ తక్కువ రిజిస్ట్రేషన్ కావడం వల్ల లైఫ్ ట్యాక్స్ తగ్గడం జరిగింది. అదేవిధంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా మన రాష్ట్ర ప్రభుత్వము లైఫ్ ట్యాక్స్ మొత్తము మాఫీ చేయడం వల్ల కూడా దాంతో కూడా కొంత ట్యాక్స్ మనకు తగ్గింది. దాంతో కొంతవరకు మనకు తగ్గింది. మొత్తానికి మనము 5వ స్థానంలో ఉన్నందుకు ఒక జిల్లా అధికారిగా నేను డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా నేను సంతోషం వ్యక్తపరుస్తున్నాను. అదేవిధంగా డిటెక్షన్ అని ఉంటుంది. డిటెక్షన్లో మొత్తం మన రాష్ట్రంలో మన మహబూబ్నగర్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. దానికి నిజంగా మా ఇన్స్పెక్టర్ అంటే ఎంఈఏస్ కృషి చాలా ఉంది. డిటెక్షన్ అనేది బయట పోయేసి ఎన్ఫోర్స్మెంట్ చేస్తే కానీ ఇవన్నీ రాదు కాబట్టి వాళ్ళు రాత్రింబవళ్ళు చాలా కష్టపడి మా ఇన్స్పెక్టర్లు కానివ్వండి, కానిస్టేబుల్ కానివ్వండి, హోంగార్డులతో పాటు అందరూ కూడా రోడ్ల మీద వెళ్ళేసేసి ఎన్ఫోర్స్మెంట్ చేయడం వల్ల డిటెక్షన్లో మనం మొదటి స్థానంలో నిలిచిన్నాము. ఆ క్రెడిట్ మొత్తము మా ఇన్స్పెక్టర్లకే వెళ్తుంది. కాబట్టి ఇదే విధంగా మాకు ఈ క్వార్టర్లీ ట్యాక్స్లు కానివ్వండి, లైఫ్ ట్యాక్స్, ఈ సర్వీస్ ఛార్జెస్, ఫీజెస్ ఇవన్నీ కూడా మా ఆఫీసులలో వచ్చి కలెక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ క్వార్టర్లీ ట్యాక్స్ ఏంటంటే 3 నెలల్లోకి ఒకసారి కట్టాలి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్. అయితే చాలా వెహికల్స్ మనకు మహబూబ్నగర్ జిల్లాలో ఏంటంటే కట్టకుండా, అంటే కొంతమంది తెలిసి కట్టరు, కొంతమంది తెలియకుండా కట్టరు. అటువంటి వెహికల్స్ చాలా ఉన్నాయి కాబట్టి మా స్టాఫ్ మొత్తం, మా సూపరింటెండెంట్ కానివ్వండి, మా క్లర్కులు కానివ్వండి, నోటీసెస్లు ఇష్యూ చేయడం జరిగింది మేము. ఎందుకంటే మీరు ఈ రవాణా శాఖకు ఈ క్వార్టర్లీ ట్యాక్స్ మీరు పెండింగ్ ఉంది కాబట్టి దయచేసి మీరు కట్టుకోవాలనే ఉద్దేశంతో కొన్ని వేలలో నోటీసులు మేము సర్వ్ చేయడం జరిగింది. దాంతో కూడా మనకు ఈ క్వార్టర్లీ ట్యాక్స్ ప్రాపర్గా మనం కలెక్ట్ చేసుకోగలిగాం. అయితే మనకు ఇదే స్ఫూర్తితోనే మేము రాబోయే అంటే 25-26లో మాకు ఏదైతే గవర్నమెంట్ టార్గెట్ మాకు ఫిక్స్ చేస్తుందో మేము ఇప్పటి నుంచే మేము ఒక పకడ్బందీ ప్లాన్తో ఏ విధంగా చేయాలి అంటే ఒక్కొక్క జోన్ ఉంటుంది. ఆ జోన్ వైజ్గా క్వార్టర్లీ ట్యాక్స్ ఏ విధంగా మనము ప్లాన్ చేసుకుంటే మనము దీన్ని రీచ్ కాగలుగుతాము అనేది, ప్లస్ లైఫ్ ట్యాక్స్ను ఏ విధంగా మనం ప్లాన్ చేసుకుంటాం ఇంకా మెరుగైన టార్గెట్ రీచ్ చేయడానికి తప్పకుండా మేము కృషి చేస్తాము. ప్లస్ ఈ సంవత్సరం ఏదైతే మేము 5వ స్థానంలో ఉన్నామో ఇంకా మెరుగైన స్థానం సంపాదించడానికి తప్పకుండా నేను కృషి చేస్తాను. మా ఇన్స్పెక్టర్ల సహాయ సహకారాలతో మా ఏదైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళ సహకారాలతో మేము ముందు వరుసలో ఉండడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం. అయితే మేము రోజువారీగా ఈ రెవెన్యూ పరంగానే కాకుండా జనరల్గా యాక్సిడెంట్స్ కూడా బాగా జరుగుతున్నాయి. ప్రికాషన్ అయితే రోడ్ యాక్సిడెంట్స్ కూడా బాగా జరుగుతున్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మేము రోడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా జనవరి మొత్తం మేము రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్స్ ప్రతి విలేజ్లలో కానీ స్కూల్స్లలో కాలేజీలలో మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఆ 1 మంతే కాకుండా ఈ సంవత్సరం మొత్తం కూడా మన మహబూబ్నగర్ జిల్లా వాస్తవ్యులు ఎవరు కూడా యాక్సిడెంట్ బారిన పడకుండా వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడకుండా మేము జాగ్రత్తలు మా రవాణా శాఖ తరఫు నుంచి మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడానికి ముందు వరుసలో ఉంటాము, తప్పకుండా చేస్తాము. అయితే మేము కూడా కొన్ని ఇప్పుడు ఏంటి అంటే సిటీలలోనే ఒక కాలేజీలలోనే వెళ్ళకుండా మారుమూల ప్రాంతాలలో కూడా వెళ్దామనే ప్లాన్లతో ఉన్నాము ఈ రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్. ఎందుకంటే ఈ రోడ్ సేఫ్టీతో పాటు అక్కడ మేము వెళ్ళగలిగితే కొంతమందికి ఏంటి అంటే ఈ లైసెన్స్ ఏ విధంగా తీసుకోవాలనేది వాళ్ళకు అవగాహన ఉండదు.
అయితే మేము రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్తో పాటు వాళ్ళు లైసెన్స్ ఎట్లా తీసుకోవాలి, రిజిస్ట్రేషన్ ఎట్లా తీసుకోవాలి, వాళ్ళు రిజిస్ట్రేషన్ తీసుకున్న తర్వాత ఎన్ని సంవత్సరాల వరకు వాళ్ళు రోడ్ మీద ఆ, మంచిగా నడిపించగలుగుతారు. ఎందుకంటే 15 ఇయర్స్ తర్వాత వాళ్ళు రెన్యువల్ చేసుకోవాలి. కొంతమందికి ఏంటంటే తెలియదు, ఈ విషయాలన్నీ తెలియక వాళ్ళు ఏంటంటే అట్లనే పెండింగ్లో ఉంటున్నాయి. కాబట్టి అవి కూడా వాళ్ళకు అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తామని మేము ఒక ప్లాన్ చేసుకుంటున్నాం. అదేవిధంగా ట్యాక్స్ విషయంలో కూడా వాళ్ళకు ఏ విధంగా కట్టుకోవాలనేది కూడా కొంతమందికి తెలియదు పాపం. అందుకొరకని ఇవన్నీ ఏవైతే మా రవాణా శాఖకు సంబంధించిన విషయాలు మేము ఒక విలేజ్ లెవెల్ వరకు తీసుకువెళ్ళేసేసి వాళ్ళకు పూర్తిగా అవగాహన కల్పించేసేసి ప్రతి ఒక్కరికి మేము మా తరపు నుంచి, రవాణా శాఖ తరపు నుంచి వాళ్ళకి ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో వాళ్ళకందరికీ అందే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాము. బహుశా నేను మే మంత్ నుంచి ఆ ప్రోగ్రామ్స్ అన్నీ ఒక చార్ట్అవుట్ చేసుకొని ముందుకు వెళ్దామని మేము అనుకుంటున్నాము.